హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీకాంత్. అందరూ ప్రిపేర్ అవుతున్నారా? ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగికి దక్కింది నిరాశ మాత్రమే. నిరాశలో ఉన్నటువంటి నిరుద్యోగి తెలంగాణలో ఏళ్ళ నుంచి కొనసాగుతూనే ఉన్నాడు. ఈ నిరుద్యోగుల నిరాశను, ఆశలను ఆసరాగా చేసుకొని ప్రతి పార్టీ రాజకీయంలోకి రావడం, ప్రతిసారి మోసం చేయడమే జరుగుతుంది. ఆ దొర 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనంటే ఆ దొరని ఎన్నుకున్నాం. ఈ దొర వచ్చి 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే ఈ దొరని ఎన్నుకున్నాం. అంటే ప్రతిసారి నిరుద్యోగ నటుడు మోసానికి గురవుతుండు, నిరాశకు గురైపోయి ఆత్మహత్యల పాలవుతుంది. ఇగో ఉద్యోగం, మగో ఉద్యోగం త్వరలో వస్తుంది త్వరలో అని చెప్పేసి ముచ్చట్లు తప్పించి నోటిఫికేషన్ వచ్చింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. ఈయన పత్రాలకే పరిమితం అయిపోయాడు. ముఖ్యమంత్రి నియామక పత్రాలకే పరిమితం అయిపోయాడు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఈయనకే తెలియదు. కాబట్టి రేపు మన నిరుద్యోగ సోదరులు పిలుపునిచ్చినటువంటి మహాధర్నకు ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు అది ఎప్పుడెప్పుడో ఏప్రిల్ ఇస్తానన్న నోటిఫికేషన్ ఇంకా అతి లేదు, శుతి లేదు. సో ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మరి మనకి ఇచ్చే నోటిఫికేషన్లో ఈ 2-3 సంవత్సరాల యొక్క సమయం అనేది గడిచిపోయింది కాబట్టి, ఏజ్ అనేది పెరిగిపోయింది కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ కల్పించే విధంగా నోటిఫికేషన్ ఇస్తారా, ఇవ్వకుంటే ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా పొందే విధంగా రాబోయే నోటిఫికేషన్ ఉండాలనే నినాదాన్ని ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వానికి మనం కూడా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరం ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలని కోరుకుంటారో, ఉద్యోగాలు రావాలని కోరుకుంటారో, ముఖ్యంగా రిలాక్సేషన్ కోసం సతమతం అవుతూ బాధపడుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి నేను చెప్పే సందేశం ఏంటంటే, మనం వెళ్దాం, మన బాధను మనమే చెప్పుకోవడానికి వేదిక అనేది ఏర్పాటు చేసిన మన బ్రదర్స్కి అండగా నిలుద్దాం, తోడుగా నిలుద్దాం. చేయి కలిపితేనే బలం ఎక్కువ అవుతుంది కాబట్టి చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్కరూ రిలాక్సేషన్ కోరుకునేవారు కావచ్చు, భారీ నోటిఫికేషన్ కావాలనుకునేవారు కావచ్చు, డిఎస్సి టెట్ రాసే టీఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఇట్లా నానా రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల చేసేది ఉండంగా సుత అట్లా ఉండంగా కూడా ఇటు నోటిఫికేషన్ అనేది ఇవ్వకుండానే 60,000 1,50,000 నింపినా అని చెప్పేసి ప్రగల్భాలు అలుపుతాడు. మైక్ దొరికిందంటే దంచుతాడు. ఆ దంచుడు రాజకీయాలకే తప్ప పరిపాలనకు పనికిరావని చెప్పేసి ఎప్పుడు దంచుతాం తెలివిగల ముఖ్యమంత్రికి. కానీ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అరే మీటింగ్కు ఎవరైతే రిలాక్సేషన్ కావాలనుకుంటారో ప్రతి ఒక్కరు రిలాక్సేషన్ కోరుకునే అభ్యర్థులు రావాలని వేడుతున్నా. మనం ఖచ్చితంగా ఈ ధర్నా కనుక విజయవంతం అయితే, ఆయన చెప్పిండు కదా దొర, ఉద్యోగ నోటిఫికేషన్ రద్దని ధర్నా చేసిన విద్యార్థులు ఉన్నారు అని చెప్పిండు. ఇద్దరు ముఖ్యమంత్రి చెప్పిండు, ఉపముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఈయనకేమనిపించిందో ఆయనకేమనిపించిందో. సో కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేసుకొని మన యొక్క వాణిని ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రతి ఒక్కరూ సంకల్పిస్తారని చెప్పేసి భావిస్తున్నా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గత నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్ ఆయన గమనించి చూసినట్లయితే చిన్న ఒక పోలీస్ స్టేషన్ కానీ, మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లేదా హెడ్ క్వార్టర్స్ కానీ పోయి ఒకసారి అబ్జర్వ్ చూడండి. చిన్న పిల్లలు ఉద్యోగాలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు? గత నోటిఫికేషన్లో వివి శ్రీనివాసరావు చేసినటువంటి తప్పుల వల్ల, మిస్టేక్స్ వల్ల చిన్న పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ చిన్న పిల్లలకు అవగాహన లేక వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చిన్న డ్యూటీలకు వేసి వాళ్ళను డ్యూటీ చేసే ప్రయత్నం చేస్తారు. అనుభవం ఉన్న వ్యక్తులకైతే అనుభవం ఉన్న పనులు చెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లలు చిన్న పనులు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. సో అంటే ఎందుకు జరిగిందంటే, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో, ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎక్కువ శాతం నాలెడ్జ్ ఉన్నోడు ఎవరైతే ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అవుతుందో వానికి ఉద్యోగాలు వచ్చే పరిధి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో, గతిలేని పరిస్థితులలో ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, పిల్లలు గతిలేని పరిస్థితులలో మెయిన్స్ వరకు వెళ్ళడం వల్ల ఈ ఈవెంట్స్ అనేటివి కఠినంగా నిర్వహించి చిన్నపిల్లలు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యే విధంగా నిర్వహించిన ఈవెంట్స్ వల్ల చిన్నపిల్లలు మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగి
ఈరోజు ఇంకా రోడ్ల పొంటి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ సమస్యలకు పోలీస్ బోర్డులో ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా, మనకు రిలాక్సేషన్ కల్పించే విధంగా, అనేక రకాల సమస్యలకు ఒక వేదిక మాట్లాడుకునే విధంగా ఒక వేదిక ఉన్నది కాబట్టి అక్కడ నుంచి మన వాణి ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రతి ఒక్కరం ఆ యొక్క మహాధరణలో పాల్గొందామని చెప్పేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగి బచావో, జై జవాన్ జై కిసాన్ అన్నట్టు నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని ఎత్తుకొని ఖచ్చితంగా విజయం సాధించామని చెప్పేసి భావిస్తున్నా. బాయ్.